హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంజూస్ కుకింగ్ బైట్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మసాలా వడ. అందరికీ ఈజీగా వచ్చే పద్ధతిలో చూపిస్తాను, చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో మినప్పప్పు 2-3 సార్లు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదు అని అనుకుంటే ఒక 5-6 గంటలు నానబెట్టినా సరే. ఇప్పుడు ఈ నానిన పప్పుని మిక్సీ జార్లో నీళ్లు లేకుండా తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం జీలకర్ర వేసి బరకగా రుబ్బుకోవాలి. దీన్ని పల్చగా రుబ్బుకోవద్దు, వీడియోలో చూపించినట్టు గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం సోడా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా కలపాలి. దీన్ని ఒకటే డైరెక్షన్లో ఒక 5-10 నిమిషాలు బాగా కలపాలి. అప్పుడు పిండి బాగా ఒదిగొస్తుంది, అంటే సర్క్యులర్ మోషన్లో. ఉల్లిగడ్డ వేసిన తర్వాత పిండి పల్చగా అనిపిస్తే 2-3 స్పూన్ల బియ్యపిండి యాడ్ చేయండి. పిండి బాగా గట్టి పడుతుంది. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా వడలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె పోసి నూనె బాగా వేడెక్కాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఇలా హ్యాండ్కి తడి పెట్టుకొని ఆ పిండి ముద్దను తీసుకొని ఇలా వెడల్పుగా అని ఒక చిన్న హోల్ పెడితే వడ బాగా కాలుతుంది. అప్పుడు అలా మళ్ళీ రైట్ హ్యాండ్లోకి తీసుకొని అలా నూనెలో మెల్లగా వేసుకోవాలి, లేకుంటే చెయ్యి కాలుతుంది, జాగ్రత్త. అసలు వడ వేయడానికి రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి. అసలు వడ ఎలా వేయాలంటే ఇలా కుడి చేయితోటే వేయాలి, అదే పద్ధతి. వడలు చేసే పద్ధతి ఏంటంటే కుడి చేతికి తడి పెట్టుకొని పిండి ముద్దను తీసుకొని బొటనవేలుతో రంధ్రం పెట్టి నూనెలో మెల్లగా జార విడిచాలి. ఇలా వడలు చాలా బాగా వస్తాయి. ఇలా చేసేటివి దేవుడి నైవేద్యానికి కూడా ఎక్కిస్తారు. ఎడమ చేయితో చేస్తే అవి దేవుడికి వర్తించవు. పర్ఫెక్ట్ వడలు చేయడానికి మెయిన్ చిట్కా: పిండి పల్చగా ఉండొద్దు, గట్టిగా ఉండాలి. కొంచెం దాంట్లో బియ్యం పిండి యాడ్ చేస్తే పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగా వస్తాయి. వీటిని అటు ఇటు ఎర్రగా బాగా కాల్చుకోవాలి. మంట ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మొత్తం ఎర్రగా అవుతాయి కానీ లోపల పిండి ఉడకదు. అందుకే మీడియం ఫ్లేమ్లో అయితే లోపల కూడా పిండి బాగా ఉడుకుతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి టిష్యూ పేపర్లో వేయండి. ఏమైనా నూనె ఉంటే పీల్చేస్తుంది. ఈ వడలకి కాంబినేషన్ చికెన్, మటన్, పల్లీ చట్నీ. మేమైతే పల్లీ చట్నీ చేసుకున్నాం టిఫిన్కి. వీటిని వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో తినండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, మసాలా వడ చేయడం చాలా సింపుల్. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వడలు రోజు తింటే కూడా మంచిది కాదు, ఇది ఆయిల్ ఫుడ్ కదా, అప్పుడప్పుడు తినండి. అంతేనండి, మసాలా వడ రెడీ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.